Audio Jungle. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఈ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసియాదోనుకు వెళ్ళుటకు బయలుదేరెను. ఆ ప్రదేశంలో యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సోప్రతును, తెసలోనికెలలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. మీరు ముందుగా వెళ్లి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొనియుండిరి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్లనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐదుగు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢనిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటి పౌలు క్రిందికి వెళ్లి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడుకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవానిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళ్లితిమి. తాను కాలినడకను వెళ్లవలనని అతడా ప్రకారముగా మాకు నియమించియుండెను. అస్సులో అతడు మాతో కలుసుకొనినప్పుడు మేము అతన్ని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. అచ్చటి నుండి వెళ్లి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సముసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను కనుక అతడు ఆసియాలో కాలాహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకుని ఉండెను. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకొంటినో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమునో ప్రేమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవులనని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండైనను బంగారంనైనను వస్త్రములైనను
నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి మీకే తెలియను. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడమీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము మొదటి వచనం నుండి. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును మరునాడు రొదుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫేనికేకు వెళ్లబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమతట్టున విడిచి సిరియా వైపుగా వెళ్లి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమై పోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళలోని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి. అంతటి మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్లిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలిమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మర్నాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7గురిలోనొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదియా నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్లవద్దని అతన్ని బతిమాలుకొంటిమి. కాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బదులు చేస్తురేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఓరకుంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలనను ఉద్దేశముతో అతన్ని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. మర్నాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియచెప్పెను. వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి కలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు. కావున మనమేమి చేయదమో నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తల క్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసిందని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి. అంతట పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చిదమని తెలిపెను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహమంతటినీ కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకొని, ఇజ్రాయేలీయులారా, సహాయము చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికినీ అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు
గ్రీసు దేశస్థులను దేవాలయంలోకి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫ్సీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచియున్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకుని వచ్చునని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారతన్ని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రాణువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసినని అడుగగా సమూహములో కొందరిలాగు కొందరాలాగు కేకలు వేయుచున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చెను. ఏలయనగా వారిని చంపుమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగెను. అందుకతడు గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తుడవు నీవు కావా అని అడిగెను. అందుకు పౌలు నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొంచున్నానని చెప్పెను. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను.